కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట నా శుభాభివందనాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు, అలాగే మన సహోదరులు, అయ్యగారు, అమ్మగారికి అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మనం వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. క్రీస్తునందు ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్పదైన ఘనమైన శ్రేష్టమైన నామముకు నీకు ఎన్నో వందనాలు, శుద్ధ స్తోత్రాలు తెలుసుకున్నాం దేవా. ప్రభా దేవరైనా ఈ యొక్క శుభదినాన్ని మేము పురస్కరించుకున్న ప్రభా, మీ యొక్క వాక్యాన్ని మేము పంచుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయండి. మేము మీ యొక్క వాక్యాన్ని మేము వివరిస్తుండగానైనా మీ యొక్క ఆత్మ సహాయాన్ని నేను మాకు దయచేయండి. అలాగనైనా నిల్చున్న వారికి ప్రతి ఒక్కరు కూడా వారికి జ్ఞానాన్ని కలుగజేయండి, వారికి ఆసక్తిని కలుగజేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షణకు యేసుక్రీస్తు వారి శాసన నామంలో ఈ ప్రార్థన నామంలో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు. ఆమేన్. గడిచిన 45 డేస్గా మనం ఆన్లైన్లోనే అలాగే చర్చిలో కూడా ఇక్కడ కూడుకొని చాలా మాటలు మనం నేర్చుకున్నాం. అందుని బట్టి దేవాది దేవునికి నా స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరు కూడా, అంటే విర్చువల్గా ఆన్లైన్లోనే కొందరు అటెండ్ అయ్యారు, ఇక్కడికి వచ్చి కూడా కొందరు చాలా మాటలు నేర్చుకున్నారు. అలాగే మొదటిగా మనం క్రీస్తు వారు శిలువలో పలికినటువంటి మొదటి మాట గురించి మనం ధ్యానిద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. ఇప్పుడు శంకరరావు గారు చదివారు కదా, ఆ ఒక్క మాట మీద నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇచ్చిన టైం బట్టి సమయానుకూలంగా నేను ముగిస్తాను. నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి మీ అందరికీ పంచుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నాను. ఇరవై 23వ అధ్యాయం 34వ వచనం లోకాసు వార్త. అందుకు యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. మన ఈ యొక్క మాటలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు శిలువలో చాలా మాటలు పలికారు. అంటే మనం ఎక్కువగా చెప్పుకున్నది ఏంటంటే 7 మాటలు. అది ముందు ఎలాగ ఏదైనా సరే ముందు మాటగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క మాట అక్కడ ఉన్న అందరితో కాకుండా డైరెక్ట్గా దేవుడితోనే మాట్లాడుతున్నారు. దేవుడితోనే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అక్కడ వారు చేస్తున్నది వారికే తెలియట్లేదు. అంటే ఏ విధంగా అంటే మేము ఒక నిరపరాధిని, ఒక నిర్దోషిని శిక్షిస్తున్నాం, అలాగేనైనా ఇది ఒక పెద్ద పాపమని వారు తెలియదు. అయినా సరే తండ్రి అంటే అప్పటికే చాలా బాధను అనుభవించారు. అంటే కొరడా దెబ్బలు కొట్టారు, అలాగే ముల్మ కిరీటం పెట్టారు, శిలువను మోసుకుని వచ్చారు. అది ఆ శిలువ ఎంత బరువు ఉంటుందో మనందరికీ తెలిసిందే. చాలా వెయిట్, చాలా దూరం మోసుకుని వచ్చారు, కలవర కొండపైకి వెళ్ళారు అనమాట. అంత క్షమ అనుభవించుకోవడంలో ఇలా చేస్తున్న వారిపై క్షమించమని తండ్రికి మొదలుపెడుతున్నాను అనమాట. అంటే మనల్ని ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, అంటే ఒక మాట ఉన్నా సరే మనం ఎవరిని తీసుకోలేము. ఇక్కడ యేసుక్రీస్తు వారు తలుచుకుంటే వాళ్ళని ఒక క్షణంలోనే ఏదైనా చేయగలరు. అంత పై స్థాయిలో ఉన్నతను. అంటే మనం ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, లేదంటే పెద్ద ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా అంటే వాళ్ళు తీసుకోగలరా? తీసుకోరు, వెంటనే కొట్టడానికి ప్రయత్నిస్తారు. అలాంటిది ఈ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క అంత పొజిషన్ నుండి కూడా తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకొని వారిని క్షమించమని దేవుడిని బాధపెడుతున్నాడు అనమాట. ఈ యొక్క మాటను బట్టి మనం బైబిల్లో క్షమాగుణం గురించి చాలా మాటలు ఉన్నాయి అన్నమాట. ఒకసారి మన బైబిల్లో చూసినట్లయితే 92 సార్లు క్షమించమని బైబిల్లో చెప్తుంది అనమాట, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి. అలాగే ఒక అతను వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర నా సహోదరుడు నా ఎన్న తప్పు చేసినట్లయితే నేను ఎన్ని మార్లు క్షమించాలని అంటే 77 మార్లు క్షమించాలని చెప్తాను అనమాట. అంటే ఎలాగా మనం వాళ్ళకి శిక్షించడం కాకుండా క్షమాగుణం అనేది నేర్పించాలి. ఇప్పుడు మన సొసైటీలో కూడా క్రైస్తవ వారి మీద, మన క్రైస్తవం అంటే వాళ్ళకి ఒక క్షమాగుణం, ప్రేమ, త్యాగం వాళ్ళందరికీ తెలుసు. అంటే మనకి ఒక సొసైటీలో ఒక విలువ ఉందన్నమాట. అంటే ఈ ఒక్క మాటను బట్టి మనం చాలా నేర్చుకోవాలి. మన జీవితంలో కూడా మనం ఎవరైనా ఏదైనా మాట అన్నా సరే, మనం కొట్టినా సరే, ఇంకేదైనా అన్నా సరే, మనం ఎదురుదాడి చేయకుండా మనం క్షమాగుణం కలిగి ఉండి వాళ్ళని క్షమించి ఉన్నట్లయితే దాని ద్వారా మనకి ధన్యత కలుగుతుంది. మనకి క్రీస్తు నేర్పించింది కూడా అదే. అయితే నేను ముందుగా ఒక మాట చెప్పాను.
మన క్రైస్తవులంటే సమాజంలో ఒక విలువ ఉంది. అదేంటంటే క్షమాగుణం కలిగిన వాళ్ళు అనేసి. నేను అది ఎందుకు ఆ మాట చెప్పానంటే అది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే నేను ఈ మధ్యన ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చూసాననమాట. ఆ పోస్ట్ ఏంటంటే ఒక గుడి పూజారి 17 ఏళ్ల అమ్మాయిని అదే మైనర్ బాలికని పలు విధాలుగా అత్యాచారం చేశారనమాట. అది ఎలా అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఆ పూజారి ఎవరైతే ఉన్నారో గుడి పూజారి ఒక అమ్మాయిని అంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలిసే అక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడ పూజ చేస్తే బాగుంటుంది, ఆ గుడికి వెళ్తే మంచిది, ఈ గుడికి వెళ్తే మంచిది, అటు ఇటు తీసుకెళ్తానని పలు విధాలుగా అటు ఇటు తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయిని ఏదో విధంగా లోపరుచుకున్నాడు. కాకపోతే అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి కొన్ని రోజులకు తెలిసిందనమాట ఇలాగ అయ్యిందనేసి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోలేదు. వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ కేసు పెట్టారు. బయటకు మొత్తం తెలిసింది. తర్వాత వచ్చి ఇది సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్ అవుతుందన్నమాట. అందులో నేను బాగా అబ్జర్వ్ చేసినది ఏంటంటే అందులో కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ చూసామనుకో పలు విధాలుగా 10 మంది 10 రకాలుగా చూస్తుంటారు. అయితే నేను అందులో కొన్ని గమనించడం ఏంటంటే మన మెయిన్ క్రిస్టియన్స్ ఏం మెసేజ్ పెట్టారంటే కామెంట్స్ ఏం పెట్టారంటే అదే ఇదే సిచ్యువేషను ఒక పాస్టర్ కానీ చేసుంటే ఇలా ఒక పాస్టర్ చేసుంటే ఈ రాష్ట్రం మొత్తం కానీ ఈ దేశం మొత్తం కానీ అట్టుడికిపోద్ది. ఆ పాస్టర్ని ఏదో విధంగా కొట్టేసి చంపేసి ఏదో ఒకటి చేసేస్తారు ఇప్పటికీ. ఇదే గుడి పూజారి కాబట్టి హిందువులు కాబట్టి ఏమీ చేయలేదనేసి మన క్రిస్టియన్స్ కొందరు పెట్టారు. హిందూస్ ఏమొచ్చి కొందరు ఏం పెట్టారంటే వీళ్ళని ఏదో విధంగా శిక్షించాలి, వీడిని ఉరి తీయాలి అని ఈ ఈ కోర్స్ కారం పెట్టాలి లైక్ ఏదో సంథింగ్ అలా పెట్టారనమాట. ఇందులో ఈ రెండిట్లో నేను మెయిన్గా ఇంకోటి బాగా అబ్జర్వ్ చేసిన ఏంటంటే అంటే ఇక్కడ ఎక్కువ మంది క్రిస్టియన్స్ కామెంట్ చేశారు కాబట్టి మీ క్రిస్టియన్స్ లాగా మేము క్షమించి వదిలే రకం కాదు, వారిని ఏదో విధంగా శిక్షించి ఉరి తీస్తామని ఒక కామెంట్ పెట్టారు అనమాట. అంటే మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే మెయిన్గా మనం క్రైస్తవులు కాబట్టి మన క్రైస్తవుల మీద ఎటువంటి ఒపీనియన్ ఉంది అంటే మనం క్షమాగుణం కలిగే వాళ్ళం, క్షమించే వాళ్ళం. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనం క్షమిస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే మనకి యేసుక్రీస్తు వారు మనకు అదే నేర్పారు. బైబిల్ కూడా అదే చెప్తుంది. నేను ముందుగా ఒక మాట చెప్పాను. 92 సార్లు బైబిల్లో క్షమించు అనే పదం రాయబడి ఉన్నది. అర్థమైందా? అంటే మన క్రీస్తు వారు కూడా శిలువలో ఉండి మొదటగా పలికిన మాట ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో నిజంగా వాళ్ళకి తెలియదు. అందుకే వారిని క్షమించమని దేవుడికి మొరపెడుతున్నాడు. మనం కూడా ఈ మాట నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా క్షమించేవారుగా ఉన్నామా, లేకపోతే శిక్షించేవారుగా ఉన్నామా, తిరిగి మనం ఎదురుదాడి చేసేవారుగా ఉన్నాం. మనంతటా మనం ఆత్మవిమర్శ చేసుకుంటే చాలా మంచిది. అది మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటే ఇక్కడ మన ఒరిజినాలిటీ అనేది బయటపడుతుంది అనమాట. అలాగే మన బైబిల్లోని చాలా రెఫరెన్స్లు ఉన్నాయి దీనికి మట్టుగా. నేను అందులో కొన్ని షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే మొదటిగా లూకా సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని ఎడల అతను క్షమింపవలననే ఉంది. అంటే ఏంటి? అతను ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఏం చెప్తున్నారంటే నీ యొక్క సహోదరుడు నీ ఎడల 7 మార్లు ఒక దినం తప్పు చేసిన ఎడల ఆ దినం 7 మార్లు తప్పు చేసిన ఎడల 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందుతున్నాను అంటే నువ్వు క్షమించాలని చెప్తున్నాడు. అలాగే మనం ఇంకొక వచనం చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఏం రాసుకుందంటే ఎవడైనా తనకు హాని చేసిన ఎడల హాని చేసుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించలాగాను వారిని క్షమించుడి అని ఉంది. అంటే మనకి ఎవరైనా హాని చేశారనుకోండి, దాన్ని మనం సహించి మన క్రీస్తు వారు మనకి ఏం నేర్పించారు మన ప్రభువు మనల్ని క్షమించిన ఎడల మనం కూడా వారిని క్షమించమని చెప్తున్నాడు ఇక్కడ కూడా. అలాగే మనం ఇంకొక వచనం చూద్దాం. అదేంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఇక్కడ ఏం రాసిబడి ఉందంటే ఒకని ఎడల ఒకను దయ కలిగి కరుణాహృదయాలై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అంటే ఏంటి? మనం దయ కలిగి క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినందు ఒకరు. అంటే దేవుడు మనల్ని క్రీస్తునందు మనల్ని ఎలాగైతే క్షమించారో మన పాపాల నుంచి మనం కూడా ఒకరినొకరిని క్షమించుకోవాలన్నమాట. ఇక్కడ మనకి
ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. అలాగే మనము మళ్ళీ లోకాసువార్తకి వెళ్ళి 6వ అధ్యాయం 38వ వచనం చదువుతాము. అక్కడ కూడా ఇంకొకటి ఉంది. లోకాసువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరును క్షమింపబడుదురు. ఈ ఒక్క మాటను మనం ఆలోచిస్తే మనం ఇతరులను మనం క్షమిస్తేనే మనం కూడా క్షమింపబడతాం అనమాట. ఏదో మనము ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒకరికి తీర్పు తీర్చేవారం కాకుండా వారిని క్షమించి వదిలేస్తే మనల్ని కూడా దేవుడు క్షమిస్తారని ఇక్కడ మనకు డైరెక్ట్గా చెప్తున్నాడు. మనం ఎలా ఉన్నాం అనేది మనం ఎప్పుడు పరిశీలించుకోవాలి. మనం ఎలా ఈ మాట గురించి మనం బైబిల్ మొత్తం అడిగితే ఒక రోజు కూడా సరిపోతుంది దాని గురించి మాట్లాడుకోవడానికి. అన్ని వచనాలు ఉంటాయి. క్షమాగుణం గురించి మనకు చాలా నేర్పుతుంది. అది మనకు దేవుడిచ్చినటువంటి మహా కృప అనమాట. ఈ క్షమాగుణం ఈ ఈ ఈ మాటని చాలామంది మహనీయులు మహాత్ములు కూడా యూజ్ చేసుకున్నాడు. ఎగ్జాంపుల్గా వివేకానందుడు కానీ, మహాత్మా గాంధీజీ గారు ఏం చెప్పారంటే, తను గాడ్స్ అని ఒక వ్యక్తి కాల్చి చంపేస్తే అతన్ని విడిచిపెట్టమని చెప్పాడు. అంటే అదే కదా క్షమాగుణం. మనం కూడా అలా ఉండాలని మనకి క్రీస్తు వారు మనకు నేర్పిస్తున్నారు. అలాగే మనం ఈ మధ్యన మన కిందటి ఏడాదిలో జరిగినటువంటి ప్రవీణ్ పగడాల గారి ఇన్సిడెంట్, అతను కూడా అతను చావు చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే అది పక్కా మర్డర్. కానీ వాళ్ళ భార్య ఏమందంటే కేసులు ఏం లేకుండా ఎవరైతే వాళ్ళని చేశారో మేము వాళ్ళని క్రీస్తు ప్రేమను బట్టి మేము క్షమిస్తున్నామని ఆమె కూడా చెప్పింది. సేమ్ మళ్ళీ అలాగే యూఎస్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. యూఎస్లో జరిగినటువంటి సేమ్ ప్రవీణ్ పగడాల గారి సిచ్యువేషనే సేమ్ లైక్ మర్డరే. చార్లీ అనే ఒక క్రైస్తవ బోధకుడికి డైరెక్ట్ గన్ షాట్ పెట్టి చాలా వేల మంది మధ్యలో చంపేశారనమాట. అతను చాలామందిని పురుగులుపుతున్నాడు. అంటే ఇక్కడ దాన్ని ఏమంటారంటే విశ్వాసంలోని వృద్ధి చేస్తున్నారు. క్రీస్తు వైపు చాలామందిని తిప్పుతున్నారు అనమాట స్పిరిచువల్గా. అలాంటి వ్యక్తిని వేల మంది మధ్యలో చంపేశారు. వాళ్ళ వైఫ్ కూడా కొన్ని లక్షల మంది మధ్యలో నిల్చొని క్రీస్తునందు ప్రేమతో ఎవరైతే ఈ తప్పు చేశారో, ఎవరైతే మా హస్బెండ్ని కాల్చి చంపేశారో అతను నేను క్రీస్తు ప్రేమను బట్టి క్షమించి వదిలేస్తున్నాను అని చెప్పింది అనమాట. ఇది ఎంతో గర్వంగా చెప్పింది ఆమె అక్కడ. ఇది పెయిన్ఫుల్ అయినప్పుడు కూడా క్రీస్తు ప్రేమను తను అర్థం చేసుకుంది కాబట్టి క్షమించమని వదిలేయమని చెప్పిందనమాట. మనం కూడా ఇటు ప్రేమను మనం కలిగి ఉండాలని మీకు ముందుగా చెప్తున్నాను. మనకి కూడా క్రీస్తు వారు ఆ యొక్క ప్రేమను, ఆ క్షమాగుణాన్ని ఈ యొక్క మాటలో మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ క్షమించడం వలన కూడా మనం ఏంటంటే ఒక ఆత్మను రక్షించవచ్చు, ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. మనం క్షమించకుండా వాళ్ళ మీద ఏదో విధంగా పగ తీర్చుకునే విధంగా మనం ఉన్నామంటే వాడు మళ్ళీ మన మీదకి అటాక్ చేస్తాడు. వాడు మళ్ళీ పెద్ద పాప అయ్యి నరకనికి పోయే ఛాన్స్ ఉంటుంది. మనం కూడా పాపం అయిపోతాం. అదే మనం క్షమించి వదిలేస్తే దేవుడు తన పని తను చేసుకుంటాడు. పగ తీర్చుకుంటే ఆయన పనిని తను ఎప్పుడో చెప్పాడు. మనం క్షమించి వదిలేయడమే. ఇప్పటి వరకు విన్న ఈ మాటలు మీ అందరి హృదయాల్లో 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలింపజేయను గాక. ఆమేన్.